ఆది పురుష్ స్టార్టింగ్ ఆది పురుష్ తో స్టార్ట్ చేసాడు చూసా. అది తెలుసురా, పబ్లిక్ పల్స్ తెలుసురా ఆడికి. పబ్లిక్ తేలి కబడ్డీ ఆడుతుంది. ఎన్ని చేసావు ఆది పురుష్ మీద లైన్ తవ్వు గోల్ అంతే అన్న పుష్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటికి 100 వీడియోలు అయి ఉంటది. ఆడికి పుష్ అవుతుంది బాగా. అందుకే ఆది పురుష్ అంటున్నాడు, ఆడి పురుష్ కాబట్టి. ఎలాగుందంటే తెలుగులో చెప్పింది కదా, ఆది పుష్ అని ఎందుకు అంటాడంటే ఆడి వీడియోలు పుష్ అయింది కాబట్టి. ట్రైలర్ టీ షర్ట్ బాగుంది, నప్పలేదు కానీ ఆడికి తేడాగా ఉన్నాడు. షర్టిల్ నెక్ అది వేసుకుని ఒక రకంగా నించున్నాడు. మ్యాన్లీగా నుంచుంటే పర్లేదు. ఇలా ఊపుతాడు. చేతులు తిప్పడం కూడా ఆర్టిస్ట్ ఆడే. ఎక్స్ప్లెనేషన్ ఆర్టిస్ట్ పవర్ లోడ్ చేస్తాడు ఇలాగే. సిక్స్ సెన్స్ షోరింగ్ గ్రాఫిక్స్ లో ఏ విధమైనటువంటి చేంజ్ చేయలేదు. ఆ ఉన్నది ఉన్నట్టుగానే మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఓం రౌత్ గారైనా మూవీకి సంబంధించినటువంటి ఎడిటర్ అయినా చాలా సార్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారనమాట. సో మనం అయితే అవేమీ పట్టించుకోలేదు. మనం పట్టించుకుంది ఏంటంటే వాళ్ళు వీడియో రిలీజ్ చేస్తే మనం వీడియో పడింది లేదు, అదే కావాలి, ఇంకేం పట్టించుకుంటాడు. పోస్టర్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ప్రభాస్ కిందకు చూస్తున్నప్పుడు చాలా అంటే చాలా బాగుండు, అదే తలెత్తి చూస్తున్నప్పుడు అంతలా బాగలేదు. స్ట్రైట్ గా ఉంటే బాగాలేడట. అది ఇప్పుడు సినిమా అవుతుంది తలదించుకున్నాను అనమాట ప్రభాస్. సినిమా ఇలా వేస్తే పైకి చేయలేస్తే ఇలా అవుతుంది. చాలా ఎత్తుకునే ట్రయల్ ఉంటది కాబట్టి మళ్ళా లుక్స్ మీద ట్రోల్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి వార్తలు అయితే బాలీవుడ్ నుండి అయితే లీక్ అయ్యానమాట. సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం ఇలాంటివి ఉండాలి చెప్పారు. రామ్ రోడ్ ఫోన్ చేసి చెప్పారు. ఇంకో కొన్ని గంటల్లో ఆది పురుష ట్రైలర్ రాబోతోంది. దిగక ముందు మరి ఎలా వాడకం ఇంపార్టెంట్, ఎలా వాడేమని కాదు. ముందు జనాలు వెయిటింగ్ ఉంటారు కదా, దాన్ని వాడుకుంటాడు. సెర్చ్ కొడతారా ఇది వచ్చి అలా అంటే ఒక 5 వీడియోలు లైన్ కి వీడియో వస్తాయి. అల్గోరిథం కూడా ఎందుకు వచ్చిందిరా నాయన ముందేటైతే తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో 10 వేస్తాడు. నా వాళ్ళకి దండం ద్వారా ఒకవేళ పుష్ అవ్వలేదు ఇంకో 10 వేస్తాడు. నాకొద్దు, అమ్మో నా వాళ్ళ కాదు. ప్రభాస్ తన ఎఫెక్ట్స్ అని పెట్టాడు, ఫ్యాన్స్ అందరూ కూడా ఎఫెక్ట్స్ పెట్టాడు, ప్రభాస్ ఎఫర్ట్స్ పెట్టలేదు. ఎనీవే వన్ అయితే బీభత్సమైనటువంటి ట్రోల్స్ ఎన్నుకున్నప్పటికీ బీభత్సమైనటువంటి హైప్ అయితే సంపాదించుకుంది. వన్ ఎందుకు వచ్చింది? మహేష్ బాబు సినిమా సరదాగా మనం చూసేది అంతే. లోకేష్ మనకి అతనికి కింద స్థాయి మంది సినిమా పండితుడు. అక్కడ షారుఖ్ ఖాన్ లకి సల్మాన్ ఖాన్ లకి దిక్కు లేదు, వాళ్ళకే దిక్కులేదు, వీడికే దిక్కు ఉంది. ఎక్కడ బతుకుతాడు? ఆడేమో ఎన్టీఆర్ కి దిక్కులేదు, తుప్పు నాగరాజ్. ఖచ్చితంగా ట్రైలర్ ని జనాలు అయితే ఆదరిస్తారు. లేదు మేము టీజర్ రిలీజ్ చేసినట్టే చేస్తాం, వార్నింగ్ ఎత్తున్నాడు కాకూడదు అని ఎవడైనా అడ్డొస్తే ఇంకో 3 వీడియోలు వేస్తాడు. లేదు మేము బ్రైట్నెస్ తగ్గిస్తాం, లేదు బ్రైట్నెస్ కాంట్రాస్ట్ లైటింగ్ తగ్గించేస్తే మారిపోతుంది ఫ్రెండ్స్. అది చిన్న రాగడీలో తయారయ్యాడు. ఇవే హంగామా అయితే స్టార్ట్ చేశారు. గల్లి వెయిటింగ్, ట్రైలర్ ఏ విధంగా ఉంటది అనేటటువంటిది అయితే గల్లీ వెయిటింగ్. నేను మిస్ అయిపోయామో ఆడే మిస్ అయిపోయాడు. హేటర్స్ అయితే 1000 హ్యాటర్స్ రాజా అన్న చిన్నప్పుడు రూపాయి కాయలతో ఆడుకునేట్టు ఉన్నాడు. పళ్ళు మధ్య గ్యాప్ వచ్చింది. అప్పుడు అన్న అలా ఉండేది. ఇప్పుడు అంతా ట్రోల్ చేసి మా వాళ్ళకి మారిపోయింది. ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు ప్రభాస్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకోండి గుడ్డు మంత్రం నిమ్మకాయలు పెట్టుకోండి. ఏమంటే యూట్యూబ్ లో పెడతారంటే యూట్యూబ్ లో పెట్టిన తర్వాత నేను జల్లే దాని గురించి హైడ్ డీటెయిల్స్ చెప్పడానికి ట్రై చేస్తా. కొద్దిగా లేట్ అయితే ఓకేనా బాయ్. మరి ఛానల్ సబ్స్క్రైబ్ కొద్దిగా అంటే అరగంటే మళ్ళీ ఎక్కువ అనుకోకండి. షేర్ చేయండి. వెయిటింగ్ ఆది పుష్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే ఆది పుష్ మూవీ 3D లో చూసాడట, అందుకే రివ్యూ అలా చెప్తున్నాడు. ఫిట్స్ పెట్టుకొని 3D లో ట్రైలర్ చూసి బాగలేదు అనేటోని ఏమంటారు చెప్పండి? హెడ్ పగలోడు అంటారు. సో కొంతమంది రివ్యూస్ అయితే నాకు ఆ విధంగా హెడ్ పగలోడు అంటారు. సో కొంత అంటారు. నేనైతే ట్రైలర్ చూసిన జెన్యూన్ రివ్యూ చెప్పడానికి ట్రై చేస్తా. వినండి, డైరెక్ట్ గా 3D లో కూర్చున్నప్పుడు అంతా ఎఫెక్టివ్ గా అనిపించలేదు అనమాట. కారణం ఏంటి అంటే థియేటర్ ఇంపార్టెంట్. నేను చూసినటువంటి థియేటర్ లో 3D ఎక్స్పీరియన్స్ పొందేంత స్క్రీన్ లేదు అక్కడ. 4 ఒక కళ్ళద్దాలు ఇచ్చి ఇస్తాడు, 4 ఇస్తాడు. ఒకటే ఇస్తారు. 4 నేను ఆల్రెడీ అవతార్ సినిమా AMD థియేటర్ లో 3D లో చూడటం జరిగింది. నువ్వు రిచ్ కిడ్ అనాలి అంతే. వాళ్ళైతే ఈ ఛానల్ ఎలాగో చూడరు కాబట్టి కొట్టరు. అదే నార్మల్ థియేటర్కి వెళ్ళాం అనుకో సినిమా చూస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి ఫీలింగ్ కలిగిందో ఇదంతా కూడా యానిమేషన్ సినిమా మాత్రమే చెప్పి అవతార్ సినిమాలో ఏంటంటే పూర్తిగా యానిమేషన్. కానీ ఈ సినిమాలో మనం చూసుకున్నట్లయితే అక్కడక్కడ మనుషులు పెట్టి
కాబట్టి మేనేజ్ అవతార సినిమా పూర్తి యానిమేషన్ ఆడు ఏం చెప్తే అదేరా, నీకు నువ్వు తెలీదురా. కొట్టాలిరా? నీకు తెలీదు కొట్టాలి. సినిమా పండితుడు ఆడు. రాజమౌళి గారి సినిమాలో మనుషులు జెన్యున్ ఉంటారు. మనుషులు జెన్యున్గా ఉంటారు. మీరు అందరూ అమ్ముడిపోయిన వాళ్ళు, మీరు సినిమాలో అందరూ అమ్ముడిపోయిన వాళ్ళు. రాజమౌళి గారి దాంట్లో అందరూ జెన్యున్ గా ఉండేవాళ్ళు. అన్ని కూడా గ్రాఫిక్స్ గా ఉంటాయి. సో మన కాన్సన్ట్రేషన్ అంతా మనుషుల మీద ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సీతమ్మ వారు ఒరిజినల్ గా చూపించారు, లక్ష్మణుని గ్రాఫిక్స్ కే పెట్టారు, శ్రీరామచంద్రుని గ్రాఫిక్స్ పెట్టారు, హనుమంతుని గ్రాఫిక్స్ పెట్టారు. ఏంటి ప్రభాస్ యాక్ట్ చేయలేదు అంటున్నాడు. అదే అంటున్నాడు నీకు. 300 కోట్లు ఎన్ని కోట్లు రాది 700 కోట్లు దొబ్బేరా అంటున్నాడు. ఫ్రీగా హోమ్ రాబట్టి దొబ్బాడు. యానిమేషన్ పెట్టేసి దొబ్బేసాడు మొత్తం. ఫస్ట్ చూసి వచ్చాడు ట్రైలర్, బాగాలేదు అన్నాడు. తర్వాత అందరూ పబ్లిక్ రియాక్షన్ చూసి బాగుంది అనేసాడు. ట్రైలర్ బాగాలేదు అన్నాడు ఫస్ట్. సారీ ఫ్రెండ్స్, తప్పు అయిపోయింది, తప్పు చేసి క్షమించండి, నేను మారిపోయింది కానీ మారలేదు ఎదవా. ఆడు మారడు. సారీ రాధవాని సారీ క్షమించండి ఫ్యాన్స్. యాదవ్ గారు వేరే లెవెల్ ఉంది ట్రైలర్. ఎందుకంటే మనం ఇదేంటి ఇష్టరా ఆప్షన్ ప్రతిసారి నువ్వు వేరే వీడియో ఏం పెట్టేస్తున్నా డౌట్ వచ్చేస్తుంది. వేరే లెవెల్ ఉందట. మీరు ఇప్పుడే కదరా బాగాలేదు అన్నాడు. నేను అన్ని ఇన్ని రోజులు చూసింది ఒక ఎత్తు, ఇక మీద చూడబోయేది ఒక ఎత్తు అనమాట. ఈ సినిమాలో ముఖ్యంగా ఒకటి అన్ని వాళ్ళకి ఎలా తిప్పిస్తాడు రా వెంటనే. ఇప్పుడు చూసింది హార్డ్ వీడియో డౌట్ మన డౌట్ వచ్చేది. ఇక్కడ రాముడికి రావణాసురుకు జరిగే సడన్ గా ఏమైంది, ఆడు కూడా వచ్చేస్తున్నాడు. పేమెంట్ పడినట్టు ఉంది సార్. చేతిలో ఫోన్ ఉంది, పడిందా లేదా, పడిందా సూపర్. అమ్మో ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ పేమెంట్ చేశారు అది ఇది అని మన మీద జస్ట్ కామెడీ కోసం అన్నాం. ప్రతి దానికి చొక్కాలు చింపేసుకోకండి. సీతమ్మ వారిని వదిలేసి వెళ్లి రాముడు అయోధ్యలో ఇంకో పెళ్లి చేసుకునేటటువంటి ఆప్షన్ కూడా ఉంది. ఆ విధంగా చేయకుండా ఇది రామాయణం చెప్తున్నావు ఏంద్రా? పెళ్లి చేసుకో రాముడికి ఆప్షన్ సీతమ్మ కోసం యుద్ధం ఎందుకు, ఆప్షన్ ఉంది కదా. ఈడైతే అంతే దిగేసిందా. ఓకే నెక్స్ట్ ఐటమ్ ప్లీజ్. నీలా గారు రాముడు. చాలా మంది ఏమంటారంటే రాజ్యంలో అందరూ కూడా రావణాసురుడు చాలా మంచి రాజు అని చెప్తున్నట్టు. అది కరెక్ట్ కాదనమాట. కరెక్ట్ కాదు, వీడికి తెలుసు. వీడు అప్పుడు అక్కడ ఉండేవాడు. చాలా మందిని చంపేశాడు, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం రావణాసురుడు చేశాడు అని చెప్పి ఆల్రెడీ పురాణాలు చెప్తున్నాయి అనమాట. ఏ పురాణాలు చెప్పారు? త్రేడు పండితులు. ఈ పురాణాలు ఉంటే త్రేడు పండితులు అందరూ కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. భూత పురాణాలు. మరి అంత ఈజీ కాదు రావణాసురుని అంతం చేయడం. తనకి 10 తలవలు ఉన్నాయి. తలవలు చూసినటువంటి థియేటర్లు అయితే ఏం లేదు. రేప మాపు హైదరాబాద్ వెళ్తా, అక్కడ కూడా 3 లో చూడడానికి రేపో మాపో వెళ్తాడు మాయ హైదరాబాద్. కాసేయండి అక్కడ ట్రై చేస్తా. చూసిన తర్వాత మీకు డెఫినెట్లీ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తా. కాబట్టి చూడకపోయినా సరే చూడలేదని చెప్పి రివ్యూ చేస్తాడు తెలుసా. అదే మ్యాజిక్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వెళ్దాం అనుకున్నా మరి చూడలేదు కానీ నేను చెప్తాను మీకు రివ్యూ. అయినా సరే ట్విట్టర్ లో అందరూ అనుకునే దాని ప్రకారం ట్రయల్ అయితే పగిలిపోయింది. ట్రైలర్ పగిలిపోయింది అంట. అతికించగలి కదా. పండించైతే సబ్స్క్రైబ్.